హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో ఏదైనా పార్టీ గెలిచినా ఓడిపోయినా ఈ దేశంలో హింస అనేది జరగాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మనం 2025లో నివసిస్తూ ఉన్నాం. ఇది ఆధునిక కాలం. ఏఐతో పాటు రాకెట్ సైన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్న ఈ కాలంలో కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఎంత ప్రమాదకరమైంది. అది జస్ట్ ఒక పార్టీకో లేదంటే ప్రత్యర్థికో నష్టం చేకూర్చే అంశం మాత్రమే కాదు, అది మన ఇండియా పైనే ఇంపాక్ట్ చూపిస్తుంది. రీసెంట్గా కేరళలో లోకల్ బాడీ పోల్స్కు సంబంధించిన రిజల్ట్ వచ్చాయి. ఇందులో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ స్థానాలు ఎక్కువగా గెలుపొందారు. అంతేకాకుండా బీజేపీ ఫర్ ది ఫస్ట్ టైం కేరళ క్యాపిటల్ సిటీ అయిన తిరువనంతపురంలో మేయర్ స్థానాన్ని గెలుపొందింది. అయితే ఈ ఫలితాలు వచ్చిన వెంటనే అక్కడ అధికార పార్టీ అయిన కమ్యూనిస్టులు భారీ ఎత్తున హింసకు పాల్పడ్డారు. తిరువనంతపురంలో బీజేపీ కార్యకర్తల పైన మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యూడీఎఫ్ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించిన కార్యకర్తల పైన పెద్ద ఎత్తున దాడులకు దిగారు. వాళ్ళ ఇళ్లపై దాడులు చేయడం, లేదంటే యూడీఎఫ్ కార్యకర్తలు ఎక్కడైనా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే దానిపై దాడికి పాల్పడడం, ఇలా అనేక ఘటనలు జరిగాయి. ఇప్పటికే చాలా చోట్ల కేరళలో కమ్యూనిస్టు కార్యకర్తలపై ఎఫ్ఐఆర్లు సైతం దాఖలయ్యాయి. దీనంతటినీ చూసుకుంటే ఈ ఆధునిక కాలంలో ఇలాంటి దాడులు అవసరమా, దీనిపై ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను చూసుకుంటే తిరువనంతపురంలోని నెయ్యన్ టింకర అనే ప్రాంతంలో బీజేపీ కమ్యూనిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. దీన్ని పోలీసులు వచ్చి ఘర్షణను చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కోజికోడ్లోని ఎర్రమాల అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైనే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న ఇందిరాగాంధీ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేసేశారు. మరద్ అనే మరో ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూడీఎఫ్ కార్యకర్తలపై పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు దాడికి పాల్పడ్డారు. అక్కడ కొద్దిపాటి హింసనే చెలరేగింది. ఏకంగా ఇళ్లను తగలబెట్టిన పరిస్థితి ఏర్పడింది. వయనాడ్ జిల్లాలో సుల్తాన్ బతేరి అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ యూడీఎఫ్ కార్యకర్త ప్రయాణం చేస్తూ ఉన్న ఒక కారుపై ఏకంగా 40 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ కారుపై అటాక్ చేశారు. ఆయనను దాదాపుగా చంపివేసే ప్రయత్నం చేశారు. కానీ కొద్దిలో ఆయన తప్పించుకున్నాడు. స్థానికంగా ఉండే పోలీసులు వెంటనే రియాక్ట్ కావడం వల్ల ఈ ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్నూరు జిల్లాలోని పానూర్ అనే ప్రాంతంలో ఏకంగా ముస్లిం లీగ్ కార్యకర్తలపై కమ్యూనిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ కార్యకర్తలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాలపై ఇళ్లపైనే దాడులకు పాల్పడ్డారు. ఇళ్లను ధ్వంసం చేసేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి చెందిన కొన్ని ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. అయితే కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అన్నదే ఇక్కడ ప్రధాన సందేహంగా మారింది. జస్ట్ కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న కేరళలో మాత్రమే కాదు, 2021లో బెంగాల్లో కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగింది. బెంగాల్లో అయితే మరీ విచిత్రంగా టీఎంసీ పార్టీ గెలుపొందిన తర్వాత కూడా అక్కడ ఫలితాలు విడుదలైన వెంటనే తమ ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా అక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్కడ చాలామందిని చంపేశారు. అంతేకాకుండా బీజేపీ అండ్ కాంగ్రెస్ కమ్యూనిస్టులకు సంబంధించిన ఇళ్లను సైతం పూర్తిగా తగలబెట్టిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే గిరిజన కార్యకర్తలని కూడా చూడకుండా చెట్టుకు ఉరివేసి చంపేసిన సందర్భాలు అనేకం జరిగాయి. సో ఇలాంటివన్నీ చూసుకుంటే మన దేశంలో ఇప్పటికీ పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఏవైతే పార్టీలు ఇలాంటి పోస్ట్ పోల్ వైలెన్స్కు పాల్పడతాయో వాటిపై ప్రజలే తిరగబడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ ఒక వైలెన్స్కు పాల్పడింది అంటే అది జస్ట్ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిగా మాత్రమే పరిగణించకూడదు. ఎందుకంటే మన దేశంలో రాజకీయాలు అనేవి జస్ట్ ప్రభుత్వం మార్పునకు అండ్ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే రాజకీయాలు ఉన్నాయే తప్ప ప్రత్యర్థులను చంపడానికి లేదంటే వాళ్ళను అంతమొందించడానికో లేవు. అండ్ మీ ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళను సైతం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు అన్నంత మాత్రాన భవిష్యత్తులో మీరు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోరు అనేది అస్సలు జరగని పని. ఖచ్చితంగా ఏదైనా పార్టీ గెలుపొందింది అంటే
మరొక 15 ఏళ్లకు గాను ఆ పార్టీపై పూర్తి వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో మన భారతదేశంలో పాలిటిక్స్ సినారియోను ఒక్కసారి చూసుకుంటే జస్ట్ 15 ఇయర్స్ అనేది యావరేజ్గా ఉంది. చాలా పార్టీలు 15 ఇయర్స్ దాటాయి అంటే ఖచ్చితంగా అవి ఓటమి పాలు అయ్యే సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. 15 ఇయర్స్ దాటి మనుగడ సాధించిన పార్టీలు చాలా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు అన్నంత మాత్రాన ప్రత్యర్థిని చంపేసుకుంటూ పోతే నెక్స్ట్ టైం అవతలి పార్టీ వ్యక్తులు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీపై ఇలాగే చేస్తారు. ఇప్పటికీ ఏపీలో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఇంకా ఉందనే చెప్పుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో అయితే అధికార పార్టీ గెలుపొందిన వెంటనే ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి రావడం, లేదంటే ప్రతిపక్ష పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఇలాంటివి కూడా ఇంకా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల జరుగుతుంది. సో ఇలాంటి వాటన్నిటినీ కూడా రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మార్పు అనేది ప్రజల్లో నుంచే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు కనుక ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉన్న పరిశ్రమలన్నీ కూడా అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతున్నాయి అనడానికి కూడా ఇదే కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడిదారులు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఎంతవరకు ఉన్నాయి అండ్ ఎంతవరకు ప్రశాంతమైన వాతావరణం ఉంది అనేది చాలా మేజర్గా దాన్ని పరిధిలోకి తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి శాంతి భద్రతల పరిస్థితులు జస్ట్ 2 పొలిటికల్ పార్టీల మధ్య ఉన్న రైవల్రీ వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మనపైనే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై పెద్ద ఎత్తున గతంలో దాడులు జరిగాయి. అయినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అసలు దీన్ని సరిగ్గా స్పందించలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా చాలామంది ఆ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు అదే మాటే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కొన్ని వందలాది మంది ఆ ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా కూడా అక్కడ రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆస్కారం ఉన్నా కూడా అసలు రాష్ట్రపతి పాలన విధించలేదు. అండ్ మమతా బెనర్జీపై కేంద్రం నుంచి కొద్ది మేరకు ఒత్తిడి వచ్చిందే తప్ప పూర్తిగా ఒత్తిడి తీసుకురాలేదు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం కేరళలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మటుకు ఇప్పటి వరకు దీనిపై స్పందించను కూడా లేదనే చెప్పుకోవచ్చు. కేరళలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగినా కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఇలాంటి వాళ్ళు ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మధ్య ఉన్న స్నేహబంధం అలాంటిది. కార్యకర్తలు ఎంతమంది చనిపోయినా వాళ్ళకు పర్వాలేదు, జస్ట్ వాళ్ళ స్నేహబంధం ఉంటే చాలు. అండ్ రాజకీయంగా వాళ్ళు గెలుపొందితే చాలు అనే విధంగా వీళ్ళ స్నేహం ఉంటుంది. కాబట్టి బీజేపీ అయినా ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమలం పార్టీకి మాత్రం కార్యకర్తలే కొండంత బలం అని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు ఎలా ఉంటారంటే జస్ట్ ఉదయం అంతా పనులకు వెళ్ళి సాయంత్రం తీరిక సమయాల్లో వాళ్ళు ఎంజాయ్ కూడా చేయకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అండ్ హిందుత్వ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని అంతా కూడా వాళ్ళ తీరిక సమయాల్లో వీళ్ళు చేసి పెడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉంది అంటే అది కార్యకర్తల కొండంత బలం అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా బీజేపీ తమ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కేరళలో గతంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీపై ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.